గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ గురించి తెలుసుకున్నాము. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, డెఫినేషన్ ఇచ్చినాడు. ఇఫ్ యూ రిమూవ్ ద సపోర్ట్స్ అండ్ రీప్లేస్ బై ఇట్ ద రియాక్షన్స్ ఆర్ఏ వి విల్ గెట్ ది ఫ్రీ బాడీ డయాగ్రామ్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద లోడ్ యాక్ట్ అయినప్పుడు దాని మీద ఉండే ఒరిజినల్ సపోర్ట్స్ తీసేసి టెంపరరీ సపోర్ట్స్ మనం ఇచ్చినప్పుడు డయాగ్రామ్లో దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆర్ యూజ్డ్ టు షో ద రిలేటివ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. సమ్ ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూద్దామా, ఎగ్జాంపుల్ 1 వచ్చేసి ఒక బ్లాక్ గ్రౌండ్ మీద ప్లేస్ అయి ఉంది. దాని యొక్క రియాక్షన్స్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా ఉందంటే, ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఒరిజినల్ డయాగ్రామ్ బ్లాక్ గ్రౌండ్ మీద ప్లేస్ అయి ఉంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్లో వెయిట్ అనేది అట్ ద సీజీ ఆఫ్ ది బ్లాక్ మీద యాక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎర్త్ పైన ప్లేస్ అయి ఉంటుంది, దాని యొక్క వెయిట్ అనేది ఎర్త్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆపోజిట్ రియాక్షన్ అనేది మనకి షో చూపించాలన్నమాట. వెయిట్ ఎర్త్ మీద యాక్ట్ అయినప్పుడు దాని యొక్క ఆపోజిట్ రియాక్షన్ కూడా ఉంటుంది కదా, దాన్ని మనము ఆర్గా సూచిస్తాం. ఇక్కడ వెయిట్ వచ్చేసి డబ్ల్యూగా, ఇట్ ఈస్ యాక్టింగ్ అట్ సీజీ ఆఫ్ ది బ్లాక్, అండ్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేసి ఆర్ యాక్షన్ అని చూపిస్తాం. అది ఫ్రీ బాడీ డయాగ్రామ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 వచ్చేసి ఒక ఎల్ సర్ఫేస్, ఒక ఎల్ యాంగిల్ పైన ఒక రోలర్ ప్లేస్ చేసినాడు. ఒక సర్క్యులర్ రోలర్ ప్లేస్ చేసినాడు. అది ఎక్కడెక్కడ టచ్ అయ్యి ఉంది, పాయింట్ సి దగ్గర, పాయింట్ డి దగ్గర, అట్ పాయింట్ ఏ నుంచి రోప్తో సీజీ ఆఫ్ ది రోలర్ అట్ పాయింట్ డి దగ్గర టై చేసి ఉందన్నమాట. దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఎక్కడెక్కడైతే టచ్ అయ్యి ఉంటుందో అక్కడక్కడ మనకు రియాక్షన్స్ ఇస్తాం. సి దగ్గర టచ్ అయ్యింది కాబట్టి ఆర్సి ఇస్తాం, డి దగ్గర టచ్ అయ్యింది కాబట్టి ఆర్డి ఇస్తాం. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ది రోలర్ వచ్చేసి త్రూ సీజీ ద్వారా పాస్ అవుతుంది, అది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎప్పుడైనా కానీ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆల్వేస్ షోస్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ అనమాట, కాబట్టి డబ్ల్యూబి. నెక్స్ట్ ఏ టు బి దగ్గర మనకి ఒక రోప్తో టై చేశాడు కాబట్టి టెన్షన్ అనమాట, టీ ఫర్ టెన్షన్, టీబీఏ. ఈ విధంగా మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 వచ్చేసి ఒక బీమ్ ఇచ్చినాడు. బీమ్ వచ్చేసి అట్ పాయింట్ ఏ బి దగ్గర హింజ్డ్ సపోర్ట్, అట్ పాయింట్ ఏ పాయింట్ బి దగ్గర రోలర్ సపోర్ట్ ఉంది, యాక్టింగ్ ఆన్ ఇంక్లైన్డ్ ఫోర్స్ ఆన్ బీ. దీన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా చూస్తామంటే, ఒరిజినల్ సపోర్ట్స్ తీసేసాలి ఏబి. ఇక్కడ వచ్చేసి ఏ దగ్గర ఏమో ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది, దాన్ని రిమూవ్ చేసేసి వర్టికల్ రియాక్షన్ ఇచ్చాం ఆర్ఏ. అట్ బి దగ్గర ఏమో రోలర్ సపోర్ట్ ఉంది, దాన్ని రిమూవ్ చేసేసి వర్టికల్ రియాక్షన్ ఇచ్చినాం ఆర్బి అట్ పాయింట్ బి. నెక్స్ట్ ఫోర్స్ అనేది బీమ్ మీద ఇంక్లైన్ ఫోర్స్తో యాక్ట్ అయ్యింది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. వీఆర్ ఆల్ రిమూవింగ్ ది ఒరిజినల్ సపోర్ట్స్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్. వీ విల్ గివ్ ద టెంపరరీ సపోర్ట్స్ టు ద ఆబ్జెక్ట్స్. ఇస్ కాల్డ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే ఫ్రెండ్స్.